ఈరోజు ఉదయం 8 o'clock ఇక్కడ బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది, అశోక్ లీలాండ్ వెహికల్. ఆ వెహికల్లో మనకు 6 ముద్దాయిలు, దాంతోపాటు ఒక 2 స్కూటర్స్, తర్వాత ఒక 70,000 క్యాష్ దొరికింది. ప్లస్ 2 మోటార్స్ కూడా, ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికినాయి. అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది, వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం అది. ఆల్మోస్ట్ టోటల్ 10 మంది ఉంటారు వాళ్ళు. సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కించేసి నైట్ టైంలో ఈ అశోక్ లేలాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవారు. సో అట్లాంటిది డే టైం రెక్కి చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం. మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు. మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 19 కేసెస్లో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ 19 మోటార్స్ రికవరీ అయింది. 19 మోటార్స్లో మన మహబూబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 9 కేసెస్ ఉన్నాయి. సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ ప్లస్ క్యాష్ మనకు తెలిస్తే టోటల్ 4,54,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ అయింది. సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు 6 మన కస్టడీలో ఉన్నారు, ఒక 4 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో ఒక శ్రీను పేరుతో ఒకరు ఉన్నారు, శ్రీను అలియాస్ వెంకటేష్, అతను ఖమ్మం సంబంధించి. శివ ఒకరు ఉన్నారు, 2 CCL ఉన్నారు, అంటే మైనర్ అబ్బాయిలు ఉన్నారు. సో టోటల్ 6 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా మనం త్వరగానే అది పట్టుకొని యాజ్ పర్ లా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి దొంగతనం చేసి ఒక ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర ఒకటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు A1 ఉంటుంది, ముత్యాల వీరబోయిన. ఆమె మొత్తం ఇది వీళ్ళతోటి ఇట్లాంటి దొంగతనం చేసి వాళ్ళు అక్కడ పోయి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అమ్మేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి చేసిన తర్వాత కూడా ఇది చాలా అంటే పోలీస్ స్టేషన్ దృష్టికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ మోటార్ ఇది వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది, ప్లస్ పాత మోటార్స్ వాళ్ళు మ్యాక్సిమం టార్గెట్ చేసేది. చాలామంది రైతులు కూడా ఇట్లాంటి దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇది ఇప్పటివరకు ఈ గ్యాంగ్ మీద ఏం యాక్షన్ జరగలేదు. బట్ అది వాళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే కొన్ని కేసెస్ A1, A3, A6 మీద వేరే పోలీస్ స్టేషన్లో ఖమ్మం కమిషనరేట్లో కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. సో దాని మీద కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ఏం యాక్షన్ ఉంటుంది అది చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం చాలా పెద్ద క్యాష్ ఉంది. ఈ క్యాష్ను మెయిన్గా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన SHO రాజేష్ గారు చాలా మంచిగా పనిచేశారు. కాబట్టి యాజ్ ఏ డిస్ట్రిక్ట్ SP ఐ కంగ్రాచులేట్ SHO దొర్నాకర్ ఈ రాజేష్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ DSP మహబూబాద్ తిరుపతి గారు. వాళ్ళు మంచిగా పనిచేశారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ప్లస్ ఇప్పుడు ప్రజలకి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇట్లాంటి చిన్న దొంగతనం ఉన్నా కూడా మీరు